ప్రైజ్ లార్డ్. మీ ముందు ఉన్న ఈ 3 వస్తువుల నుంచి మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఇది నీరు కలవని మట్టిగడ్డ. ఇది కొంచెం తడిగా ఉన్న మట్టిగడ్డ. పక్కనున్నది వాటర్. ఈ వాటర్ ఎప్పుడైతే ఈ మట్టిగడ్డ మీద కంటిన్యూస్‌గా పోస్తూ ఉన్నానో ఇదంతా నానిపోయింది. నానిపోయి ఒక ముద్దగా తయారైంది. మెత్తగా తయారైంది. ఈ మెత్తగా తయారైన ఈ మట్టిగడ్డని నేను నా చేత్తో తీసుకున్నప్పుడు అది నాకు ఇష్టం వచ్చినట్టుగా మారింది. అది నేను అనుకున్న పాత్రగా తయారు చేసుకున్నాను. మరి పక్కనున్న ఈ మట్టిగడ్డ నీటిలో తడపలేదు. దాన్ని ఎంత విడదీద్దామన్నా కూడా అది విడిపోలేదు. నా ప్రియ సహోదరుడా, నీకో విషయాన్ని చెప్తున్నాను. నా జీవితం ఏమైపోతుందో, నేను నా కుటుంబానికి ఉపయోగపడట్లేదు, నా లైఫ్ ఏంటో, దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరుడా, నేను నీకు చెప్తున్నాను, వాక్యం అనే నీటితో ప్రతి దినం నీ హృదయాన్ని తడుపుకో. వాక్యం అనే నీరు ఎప్పుడైతే నీ హృదయాన్ని చేరుతుందో అప్పుడు నువ్వు దేవుడు నిన్ను ఉపయోగించుకొనదగిన మట్టిగా తయారవుతావు. దేవుడే శిల్పకారి కాబట్టి ఆయనకి పనికొచ్చే పాత్రగా ఆయన నిన్ను మలుచుకుంటాడు. ఇర్మియా 18వ అధ్యాయంలో ఉంటుంది కదా, కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరి సారె మీద ఒక వస్తువుని చేస్తూ ఉంటాడు. అది పడిపోతే మరలా ఆయన తీసుకుని కొంత నీరుని కలిపి దాన్ని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. పనికిరానివాడు అని నువ్వు నేను అనుకుంటాం అంతే. కానీ దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా వాక్యాన్ని ధ్యానిస్తాడా, ఎప్పుడు నా వాక్య అడుగుల్లో ఇతను నడుస్తాడా, అలా నడిచే వారిని పనికొచ్చే పాత్రగా, విలువైన పనిముట్టుగా ఆయన మర్చుకుంటాడు. ఆయనకు కావాల్సిన పనులన్నిటినీ భూమి మీద ఆయన జరిగించుకుని తర్వాత ఆయన దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. నా ప్రియ సహోదరుడా, ఈ రోజు నుంచి వాక్యం చదవడం ఆరంభించు. నీ కఠినమైన హృదయంగా ఉన్న నీ హృదయంలో ఈ వాక్యాన్ని గనక నువ్వు కలపగలిగితే మెత్తని హృదయంగా నీ హృదయం మారిపోతుంది. దేవుడు అప్పుడు నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక వీడియోతో కలుసుకుందాం. ఆమెన్.